రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్లియర్గా ఆదేశాలిచ్చారు. అంతేకాదు రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు. హరీష్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరిన్ని స్థానాల్లో గెలిపించాలని ఆమె కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్డేట్ సంచలన విషయాలను బయటపెడుతున్నాయి. కవిత సిబిఐ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హవాలా మార్గాల్లో డబ్బులు తరలించినట్టు కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ అంగీకరించారు. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా డబ్బులు తరలించినట్లు అశోక్ కౌశిక్ చెప్పారు. అశోక్ కౌశిక్ ద్వారా 25 కోట్లు డెలివరీ అయినట్లు కాల్ రికార్డ్స్ కూడా స్పష్టమయ్యాయి. ఆ డబ్బంతా గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ నేతలు ఉపయోగించినట్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఆమెను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. తన అరెస్టును కవిత వ్యతిరేకించినా ధర్మాసనం పట్టించుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేస్తారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపి తన ప్రమేయం ఉందని తేలితే చట్ట ప్రకారం అరెస్టు చేసుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కోర్టుల్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రయల్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. తాను దేనికి భయపడనని ఆయన తెలిపారు. ఏపీలోనే 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా అన్నింటా వైసీపీనే గెలిపించాలని సీఎం జగన్ కోరారు. చంద్రబాబు కూటమికి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు. ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిన వైసీపీనే మరోసారి గెలిపించాలని కోరారు. మీ జగన్ కు మద్దతుగా, మీ బిడ్డకు మద్దతుగా 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి, మరో 100 మంది చేత నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా అని ప్రజలను అడిగారు. కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. ఓటు వేసిన వారినే కాటేసే రకం జగన్ అని విమర్శించారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలే ఎక్కువగా మోసపోయారని, వారి కోసం పెట్టిన 25 కార్యక్రమాలను రద్దు చేసి వారిని అన్ని రకాలుగా మోసం చేశారన్నారు. చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతలు భేటీ అయ్యారు. అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే అందుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా బీజేపీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తమ్మళ్లపల్లె, ఏలూరు, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక్క స్థానం బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 3 పార్టీల మధ్య సమన్వయం లోపించకుండా తీసుకునే చర్యలపై చర్చించారు. ఉమ్మడి సభల్లో 3 పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. అవినీతి పరులు జైలుకు వెళ్తారని ప్రధాని మోడీ చెప్పిన మాటలను పవన్ ఆ ట్వీట్లో ప్రస్తావించారు. పైగా వైసీపీ నేతలు మీ సీఎంకు ఇది వర్తిస్తుందని పవన్ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే అది ఎన్నికలకు ముందా, ఎన్నికల తర్వాత అన్నదే ప్రశ్నార్థకమని ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తేవడానికి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని పవన్ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో కూటమి నేతల మధ్య సమన్వయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో ముఖాముఖి మాట్లాడిన పవన్ మిగతా పార్టీల నేతల్ని బుజ్జగించారు. ఆయన మాటలతో టీడీపీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ టీడీపీలో చేరారు. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్ టీడీపీలో చేరారు. కొల్లూరులో జరిగిన టీడీపీ రోడ్ షోలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో కత్తెర సురేష్ తాడికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను వైసీపీ బరిలోకి దింపింది.
సంచలన కామెంట్స్ చేశారు షర్మిల. కడపలో వైఎస్ఆర్ బిడ్డ ఒకవైపు, హంతకుడు అవినాష్ రెడ్డి మరోవైపు బరిలో ఉన్నారని ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మీ బిడ్డలం కొంగు చాచి అడుగుతున్నామని న్యాయం చేయాలన్నారు. జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అని బీజేపీకి బానిస అని చెప్పారు షర్మిల. కడప జిల్లా లింగాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు అల్లరిమూకలు ప్రయత్నించాయి. ఇదంతా వైసీపీ కార్యకర్తల పనిగా షర్మిల ఆరోపించారు. ఇలాంటి వాటికి బెదిరిపోయే లీడర్ను కానట్టు ఘాటుగా బదులిచ్చారు. అటు అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. వైఎస్ సునీత అవినాష్ రెడ్డిపై పదునైన విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో ప్రజల్లోనే తేల్చుకుందాం, పులివెందులకు రండి అని అవినాష్ రెడ్డికి వైఎస్ సునీత సవాల్ విసిరారు. సింహాద్రిపురం నుంచి నేరుగా పులివెందుల పూలంగళ్ల దగ్గరికి వెళ్తున్నాం, మీరు రండి అని ఆమె అన్నారు. అక్కడికి వస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోతున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందులలో బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తమ కుటుంబంలో చీలికలు తెచ్చారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము మాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నామని అవినాష్ రెడ్డి తెలిపారు. ఏపీ సీఎం జగన్ నామినేషన్ వేసే తేదీ ఖరారైంది. పులివెందులలో ఈ నెల 22న వైఎస్ జగన్ తరపున కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఈ నెల 24న బస్సు యాత్రను ముగించుకొని 25వ తేదీన జగన్ మరొక సెట్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేష్ వాడుతున్న ఐఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్లో పేర్కొంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. మరోవైపు లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేసింది వైసీపీ ప్రభుత్వమే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. సీఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన లేఖ రాశారు. ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఆయన ఈ సీఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయన్నారు. అయితే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకొని నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఆయన సీఈసీని కోరారు. బీజేపీ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకుంటుంటే మోడీ 10 ఏళ్లు చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని, జూన్ 4న బీజేపీ భవిష్యత్తు ఏంటో తెలుస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. తనను డమ్మీ అభ్యర్థి అని కేటీఆర్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి డమ్మీ అని కౌంటర్ ఇచ్చారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడం కేటీఆర్ కు ఇష్టం ఉండదన్నారు సునీత మహేందర్ రెడ్డి. వరంగల్ టికెట్ ఆశించిన తాటికొండ రాజయ్యకు గులాబీ పార్టీ షాక్ ఇచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ ను డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలవగా టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తేనే వస్తా, లేదంటే రాను అంటూ కండిషన్ పెట్టారు. ఆయన ఎర్రవెల్లికి వెళ్తూ గౌరారం దగ్గర ఆగిపోయారు. ఏపీలో పోలీసు అధికారుల తీరు ఏమీ బాగోలేదని వైసీపీని టార్గెట్ చేశారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన టీడీపీ వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తన కోడలు కావ్యారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దుర్భాషలాడారని, గర్భిణి అయిన మాజీ వాలంటీర్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడిన టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బాలినేని ఫైర్ అయ్యారు. ఉండిలో టీడీపీ నేతల కామెంట్స్ హాట్ గా ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు తీరుపై రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. రామరాజుకి టికెట్ ఇవ్వొద్దని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. రామరాజు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది వాస్తవమని, సీటు రానప్పుడు ఇంకో పార్టీలో ప్రయత్నించడంలో తప్పు లేదన్నారు. అంతేకాని వైసీపీతో టచ్లో ఉంటూ పార్టీని అల్లరి చేయడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను ఎంపీగా పోటీ చేస్తే ఉండిలో రామరాజు పోటీలో ఉంటాడని తెలిపారు.
కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన రమేష్ రెడ్డి 20 ఏళ్లుగా రాయచోటి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా రమేష్ రెడ్డి సేవలందించారు. తనను కాదని టీడీపీ అధిష్టానం రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో భారీ సంఖ్యలో అనుచర గణంతో రమేష్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన ఆలూరు నియోజకవర్గ టీడీపీ కీలక నేత సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. వైకుంఠం శ్రీరాములు తనయుడు మల్లికార్జున చౌదరికి సీఎం జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. మల్లికార్జున చౌదరితో పాటు ఎమ్మెల్సీ మసాలా పద్మజ మొలగపల్లి గ్రామానికి చెందిన బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో హాస్య నటుడు ఐపరాది ప్రచారం చేశారు. 2-3 వార్డులతో పాటు వాకతిప్పలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు దత్తాక్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ₹1 అవినీతి చేయని పవన్ ఓటు అడగకుండా అభ్యర్థిస్తున్నారని అన్నారు. 1,00,000 మెజారిటీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఫిక్స్ అయిందన్నారు హైపరాది. మంత్రిగా ఉన్న తాను ఎందరికో కాంట్రాక్ట్ ఇప్పించినా పైసా తీసుకోలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న కడియం బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాషాయ నేతలకు రాజ్యాంగం పైన అవగాహన లేదన్న ఆయన తన కుమార్తె కులం మతంపై రాద్ధాంతం తగదన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదన్న కడియం పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందన్నారు. నా పనితీరే నా పెట్టుబడి అని శ్రీహరి అన్నారు. తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆరోపించారు. 2 నెలలు ఆయన్ను పదవికి దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి వచ్చిన కొందరు నేతలు నిజమైన జనసేన కార్యకర్తలను పార్టీకి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారంటున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కుండను తయారు చేసి ఎన్నికల ప్రచారంలో వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. కుండ సామాన్యుల ఇంటిలో ఉంటుందని, అదే నాకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పాల్. కుండలను అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారని, అందుకే కుండ అందరికీ తెలుస్తుందని అన్నారు. కుండ గుర్తుతో ప్రజల్లోకి దూసుకుపోతామని కేఏ పాల్ అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ జాబితా తప్పులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉందని ఆయన అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తే సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎన్నికలకు వారం రోజుల ముందు ఓటర్ లిస్టు వస్తుందని, ఓటర్ లిస్టును పరిశీలించి ఫిల్టర్ చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాజస్థాన్లోని బార్మర్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ వచ్చినా దాన్ని రద్దు చేయలేరన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని, ఇప్పుడు అదే పేరుతో తనపై దుర్భాషలాడుతోందన్నారు. డైనోసర్లలాగే కాంగ్రెస్ పార్టీ మరికొన్నాళ్లలో అంతరించిపోతుందని బీజేపీ నేత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. ఉత్తరాఖండ్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లో అంతర్గత పోరు రియాలిటీ షో బిగ్ బాస్ ని తలపిస్తుందని విమర్శించారు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ ను విడిచి బీజేపీలో చేరుతున్నారన్నారు. 2024 తర్వాత కొన్నేళ్లలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని పిల్లలు అడుగుతారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సీబీఐ. కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేస్తారని ముమ్మర ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీబీఐ కస్టడీలో కవిత ఉన్నారు. కవిత కేజ్రీవాల్ ను కలిసి సీబీఐ విచారించే అవకాశం కనిపిస్తోంది. కవిత రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు రాబట్టింది సీబీఐ. కవిత కస్టడీ ముగిసేలోపే కేజ్రీవాల్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలనను తీసుకురావడానికి కుట్రలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు సంకేతాలను చూస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని ఆమె ఆరోపించారు. ప్రజాప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్లకు ప్రయాణం చేయవద్దని భారతీయులకు సూచించింది. తదుపరి ప్రకటన ఇచ్చే వరకు ఇవి పాటించాలని తెలిపింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చనే వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదా ఇరాన్లో ఉంటున్న వారు భారత రాయబార కార్యాలయంలో టచ్లో ఉండాలంది. తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా అన్ని మతాలను గౌరవిస్తూ శోభాయాత్ర జరుపుకుందామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతేడాది శోభాయాత్రలో తలెత్తిన ఇబ్బందులు, అదనపు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలు స్వీకరించామని ఆయన అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకుందామన్నారు. తాను ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనం బందోబస్తు కోసం రప్పించేవారని శ్రీనివాసరెడ్డి గుర్తు చేసుకున్నారు. గుంటూరులోనే ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ భారీ బహిరంగ సభకు వరుణుడు షాక్ ఇచ్చాడు. విపరీతంగా వర్షం కురవడంతో సభ ప్రాంగణమంతా నీటితో నిండిపోయింది. ఈ సభకు హాజరు కావాల్సిన వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు పేరుచెర్ల దగ్గర కాసేపు నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత జగన్ సభకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలానికి చెందిన 40 మంది వాలంటీర్లు టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 10,000 జీతం ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల్ని గౌరవించడం లేదని, అనవసర విమర్శలు చేస్తున్నారని కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో పోలీసులు ఓవర్ యాక్షన్ రాజకీయ రగడకు కారణమైంది. వైసీపీ నేతల నుంచి వచ్చిన ఫోన్ ఆధారంగా టీడీపీ నేతల అరెస్టుకు ప్రయత్నించారు. టీడీపీ మండలాల కన్వీనర్ రెడ్డప్పరెడ్డిని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నుంచి ఫోన్ రావడంతో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి గట్టిగా ప్రశ్నించడంతో వెనక్కి తగ్గాడు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజం మండలం పొగిరి చెక్ పోస్టు వద్ద ఓ కారులో తనిఖీలు నిర్వహించి 5,23,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యవసాయ మార్కెట్కు వరుస సెలవులు రావడంతో కొనుగోళ్లు స్తంభించాయి. దీంతో తమ పంటను విక్రయించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. దీన్నే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లాలో ఇసుక ఆర్డర్ ఇస్తే శవాన్ని డెలివరీ చేశారు. లక్ష్మి అనే ఇంటి బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తొలిచారు. కూలీలు బేస్ మట్టాన్ని ఇసుకతో నింపుతుండగా అందులో తలలేని ఓ వ్యక్తి శవం బయటపడింది. భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలిపారు. లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకతో పాటు డెలివరీ అయిన మృతదేహం 2 రోజుల క్రితం పూడ్చిపెట్టినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణపేట జిల్లా ధనవాడ మండలంలోనే కొండాపూర్లో ఉన్న సాయికృష్ణ రైస్ మిల్ యజమాని రాజేందర్ రెడ్డిపై నాన్ బైలబుల్ కేసు నమోదైంది. ప్రభుత్వానికి అందించాల్సిన 1.8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించారు. ఇటీవల కలెక్టర్ శ్రీహర్ష రైస్ మిల్లును తనిఖీ చేశారు. సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో ఓనర్ రాజేందర్ రెడ్డిపై నాన్ బైలబుల్ కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు వేసేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బందిని గ్రామ రైతులు అడ్డుకున్నారు. అలానే అప్పటికే వేసిన విద్యుత్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కనీసం తమ అనుమతి తీసుకోకుండానే మీటర్లు ఎలా బిగిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి వెంటనే పొలాల వద్దకు తెచ్చిన విద్యుత్ మీటర్ల సామాగ్రిని, విద్యుత్ మీటర్లను తొలగించి తీసుకెళ్లాలంటూ పట్టుబట్టారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం
కుర్లపల్లిలోని రాముని గుడి ప్రారంభోత్సవంలో ఫుడ్ పాయిజన్ అయింది. అన్న ప్రసాదంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చిన్నపిల్లలకు కూడా ఫుడ్ పాయిజన్ కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటు ఆసుపత్రిలో బాధితులను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండల కేంద్రంలోని సర్కారు దవాఖానాలో రోగులకు ఇచ్చే గ్లూకోజ్ బాటిల్లో చెత్తా చెదారం ఫంగస్ కనిపించాయి. దీంతో రోగులు హడలిపోతున్నారు. మనోజ్ అనే వ్యక్తి తన భార్య సునీత గర్భవతి కావడంతో దంతాలపల్లి మండల కేంద్రంలోనే సర్కారు దవాఖానాలో చికిత్స కోసం వెళ్లారు. ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో ఓ నర్స్ మందులు ఇచ్చింది. అందులో 2 గ్లూకోజ్ బాటిల్స్ ఉన్నాయి. ఒక బాటిల్లో చెత్తా చెదారం, మరో బాటిల్లో ఫంగస్ ఉండడాన్ని గమనించిన మనోజ్ భయాందోళనకు గురయ్యాడు. పార్టీలకు అతీతంగా శ్రీరాముని శోభాయాత్ర జరుగుతుందన్నారు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ భగవంతరావు. శ్రీరామ శోభయాత్ర సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత జరుగుతున్న తొలి శోభయాత్రపై ప్రతి ఒక్కరిలో మరింత ఆసక్తి పెరిగిందని తెలిపారు. మన ధర్మాన్ని కాపాడుకుంటూ శ్రీరామనవమి వేడుక జరుపుకోవాలని భగవంతరావు పిలుపునిచ్చారు. ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ ఫలితాలు రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% ఉత్తీర్ణత చెందగా సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 78%గా ఉంది. మొత్తం 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 84%తో కృష్ణా జిల్లా ఫస్ట్లో నిలవగా 81%తో గుంటూరు సెకండ్ ప్లేస్లో నిలిచింది. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు టికెట్లు దొరకడం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనున్నాయి. ఉప్పల్లో జరిగే మ్యాచ్లకు టికెట్లను నిర్వాహకులు పేటీఎంలో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి తీసుకొచ్చిన క్షణాల్లో సోల్డ్ అవుట్ అని చూపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సన్ రైజర్స్ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతుందో చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. ఎన్ఐఏ పోలీసులు అబ్దుల్ మతీన్ తాహర్ను కోల్కతాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఎన్ఐఏ అధికారులు. గత మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలడంతో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పేలుడు తర్వాత సీసీటీవీ పరిశీలించగా మాస్క్ ధరించిన వ్యక్తి బాంబు ఉన్న బ్యాగ్ను కేఫ్లో వదిలి వెళ్లినట్టుగా వీడియోలో రికార్డైంది. అప్పటి నుంచి నిందితుల కోసం వెతుకుతున్నారు పోలీసులు. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు యువకుడికి అరుదైన అవకాశం లభించింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ స్పేస్ కంపెనీ మరికొద్ది వారాల్లో చేపట్టనున్న NS-25 అంతరిక్ష యాత్రకు భారత్కు చెందిన గోపీచంద్ తోటకూరను ఎంపిక చేసింది. 6 సభ్యుల వ్యోమగాముల్లో 30 ఏళ్ల గోపీచంద్ పిన్న వయస్కుడు. విజయవాడ వాస్తవ్యులైన గోపీచంద్ కుటుంబం అమెరికాలో వెల్నెస్ బిజినెస్ లో సెటిల్ అయింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. సెంట్రల్ గాజాలో అనేక చోట్ల దాడులు జరిపాయి. 2 ప్రాణాలు కోల్పోగా 25 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల విరమణపై చర్చలు ప్రారంభమవుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేయడం గమనార్హం. విదేశీ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. ఏప్రిల్ 5తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు $2.98 బిలియన్ పెరిగి $648.562 బిలియన్ చేరిందని ఆర్బీఐ తెలిపింది. అటు ఫారిన్ కరెన్సీ అసెట్స్ $549 మిలియన్ పెరిగి $571.166 బిలియన్ చేరుకుంది. గత కొన్ని నెలలుగా ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు క్రమంగా స్థిరంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు వారాంతంలో భారీగా పడిపోయాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 793 పాయింట్ల నష్టంతో 74,244 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 22,519 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లో వేదాంత, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐఆర్సిటీస్, సీజీ కన్స్యూమర్ లాభాలను కళ్లజూశాయి. లారస్ ల్యాబ్స్, మారుతి సుజుకి నష్టాలను మూటగట్టుకున్నాయి.
తెలంగాణలో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 1-2 చోట మోస్తారు వర్షాలు కూడా కురవచ్చని సూచించింది. ఇక కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ప్యారిస్ ఒలింపిక్స్ కు భారత తరపున చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషాకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఒలింపిక్స్ లో భారత బృందానికి ఆమె లాజిస్టికల్ ఇన్ఛార్జిగా వ్యవహరించాల్సి ఉండగా ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు. ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్ల సిరీస్ ను ఇప్పటికే కోల్పోయిన భారత పురుషుల హాకీ జట్టు వరుసగా 4వ ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన 4వ మ్యాచ్లోనే 3-1 తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలి గోల్ భారత్ 12వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ కొట్టాడు. ఆస్ట్రేలియా తరపున హేవార్డ్ జెరేమీ 2 గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.